నువ్వు నిద్ర లేవగానే చేసే కొన్ని ముఖ్యమైన పనులు, అలానే ఒక మంచి పని ఈ చిన్న వీడియోలో అయితే తెలుసుకుందామా. మరి నేను నిద్ర లేవగానే దేవుణ్ణి అయితే తలుచుకునేసి ఇలా దేవుడి రూమ్ లోకి వచ్చి దేవుణ్ణి ముక్కుకొని వెళ్తాను. వెళ్ళి పాల ప్యాకెట్ ఇంటి దగ్గరికే వస్తుంది. సో బయటికి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. మైన పనులు ఏంటో చెప్తున్నానంటున్నావు, మరి ఆ మంచి విషయం ఏంటో చెప్పాలి అని అనుకుంటున్నారా? చెప్పేస్తా మీకోసమే కదా వీడియో తీసుకున్నాను. నేనేం చేస్తాను అనేది అందుకోసమే చెప్తానండి, వెయిట్ చేయండి. ఆ మంచి పని ఏంటో తెలుసా? రాత్రి కొద్దిగా అన్నం అయితే మిగిలిపెట్టి పెడతాను. ఎందుకంటే నిద్ర లేవగానే అదైతే పక్షులకైతే వేస్తాను. ఇంట్లో నైట్ టైం అన్నం చేసినా ఏదైనా చేసినా కొద్దిగా అయినా మిగిలిచి పెట్టాలి అంటారు కదా, అందుకోసమే ఈ విధంగా కొద్దిగా రైస్ ని అయితే మిగిలిపెట్టి పెడతాను. ఉడతలు అలానే 2-3 పక్షులు అయితే వచ్చి తింటాయండి. సో ఆ రైస్ ని అయితే ఈ విధంగా బయట అయితే పెట్టేసి మళ్ళీ కిటికీని అయితే వేసేస్తానండి. విషయం అన్నాను కదా, అదేనండి మంచి విషయము. పక్షులకైతే వాటి కోసం రైస్ అయితే డైలీ పెడుతూనే ఉంటాను. ఒకవేళ నేను లేవకపోయినా, ఒకవేళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళి మా శ్రీవారు కూడా పక్షులకైతే రైస్ అయితే పెడతాడు అదే పనిగా మిగిలిచ్చి. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ పెట్టి ఉంటాం కాబట్టి వాటిని కూడా ఇలా బయటకు తీసేసి పెట్టేస్తాను. వాళ్ళు వెళ్లే లోపు కూలింగ్ తగ్గిపోతాయి, అందుకోసమే ముందుగానే బయట అయితే పెట్టేస్తాను. ఇక వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, యూనిఫామ్ కూడా ముందే తీసేసి బయట అయితే పెట్టేస్తానండి. వాళ్ళు లేచిన తర్వాత తీసుకుని హడావుడిగా ఉండడం కన్నా వాళ్ళు నిద్ర లేవక ముందే అన్ని రెడీగా పెట్టేసుకుంటే త్వరగా రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేయచ్చు. కాబట్టి అందుకోసమే ముందుగానే డ్రెస్సెస్ కూడా బయట పెట్టేస్తాను. పిల్లలు లేచాక తీసుకుని హడావుడిగా రెడీ చేయడం కన్నా ముందే తీసి పెడితే బెటర్ కదా, అంతే కదా. మరి ఏమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ని రోజులు అమ్మ ఉండింది కాబట్టి హెల్ప్ గా ఉండేది, ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. మీరు కూడా నిద్ర లేవగానే లేచి చేసే ముఖ్యమైన పని ఏంటి, ఏదైనా మంచి పని ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఉంటా మరి.